కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. ఇప్పుడు ఇది ఒడిసి పరిస్థితి ఏంటనేది చూస్తే తండోపతండాలకు జనాలు వస్తున్నారు. అసలు ఏంది అనేది అది చాలా మంది ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. మన తెలుగు సినిమాల్లో కూడా ఆ ధోరణి నడిచింది. అతను ఈ పౌరాణిక గాథను ఎంచుకోవటం ఏమిటి అనే దగ్గర చిన్న జనాలకు ఒక క్యూరియాసిటీ జనరేట్ అయ్యింది. ఆ అనుభూతులు పొందాలంటే ఒడిస్సీకి వెళ్ళిపోవడం ఒకటే మార్గం. భరద్వాజ గారు, ఈరోజు ఒక సందడిలాగా ఉంది థియేటర్ దగ్గర. మనం ఒక సినిమాకి వెళ్ళాము, ఆ సినిమా నుంచి బయటకు వచ్చాము, ఇంకో సినిమా చూసాము, ది ఒడిస్సీ. ఒడిస్సీ ఇది యాక్చువల్గా గ్రీకు పురాణం. అదే అది చూస్తే తండోపతండాలకు జనాలు వస్తున్నారు. అసలు ఏంది ఇది అనేది ఎక్స్పెక్టేషన్. రాయ్ అనేటువంటి సినిమా చూస్తున్నారు జనాలు. అవును, నిజానికి ఆ సినిమానే నోలను తీసి ఉండాల్సింది. ఆ టైంలో వేరే ప్రాజెక్ట్ వచ్చింది అతనికి, అటు వెళ్ళిపోయాడు, ఇది వదిలిపెట్టేశాడు. అయితే తను యాక్చువల్గా స్క్రీన్ ప్లే మాస్టర్ అనేది ఒక ఇమేజ్ ఉంది. అంటే ఇన్సెప్షన్ తర్వాత టెనెట్ ఇలాంటి సినిమాలు తీశాడు అతను. అతని మీద జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే భిన్నమైనటువంటి టైం లైన్స్లో జరిగే కథల్ని ఒకే లైన్లోకి తీసుకొచ్చి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్తో జనాల్ని ఇంప్రెస్ చేయటం అనేది చాలా అసాధారణమైనటువంటి విద్య. అది దాన్ని సాధించాడు అతను. థియేటర్లో ఆడియన్స్ని చాలా, అంటే టెనెట్ సినిమా అయితే నేను చూసి చాలా కంగారు పడ్డాను. ఈ లెవెల్ స్క్రీన్ ప్లే నడుస్తోందా ప్రపంచంలో అని. అది చాలామంది ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. మన తెలుగు సినిమాల్లో కూడా ఆ ధోరణి నడిచింది. ఓకే, అంటే ఒక కథలాగా దాన్ని నడుపుతూ ఉంటాడు. కానీ అక్కడ సన్నివేశాలు 3 కాలాల్లో నడుస్తూ ఉంటాయి. ఓహో, 3 కాలాల్లో నడిచే సన్నివేశాలని ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్తో ట్రావెల్ చేయించటం. ఇది అంటే తన స్క్రీన్ ప్లేలో కాలాన్ని వాడుకున్నాడు ఆయన, అన్నిటినీ వాడాడు. సైంటిఫిక్ ఏరియాలోకి వెళ్ళాడు. ఇన్సెప్షన్లో ఆయన ఒక రకంగా అమెరికన్ ఏజెన్సీలు, అమెరికన్ నిఘా సంస్థలు చేస్తున్నటువంటి రకరకాల వికృత ప్రయోగాలని కూడా ఎండగడుతూ ఆ సినిమాలో ఆయన కంటెంట్ని సిద్ధం చేసుకున్నాడు. అంటే ఒక సైంటిఫిక్ ఫిక్షన్ లాగా కనిపిస్తుంది, కానీ దానిలో పొలిటికల్ ఏరియా కూడా తను క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి నడిపిన పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసినటువంటి పరిస్థితి. అందుకని తన సినిమాలు కొంచెం ప్రత్యేకమే ఆడియన్స్కి. ఇప్పుడు తన ఇమేజ్. ఇప్పుడు ది ఒడిస్సీ పరిస్థితి ఏంటనేది, అంటే ఆయన పురాణాన్ని ఎంచుకోవటం ఏంటి అని. గ్రీక్ పురాణం, ఫ్యూచరిస్టిక్ సినిమాలతో వెళ్తాడు తను. అతను ఈ పౌరాణిక గాథను ఎంచుకోవటం ఏమిటి అనే దగ్గర చిన్న జనాలకు ఒక క్యూరియాసిటీ జనరేట్ అయింది. ఆ క్యూరియాసిటీతో థియేటర్కి వెళ్ళాలని చెప్పి జనాలు చాలామంది, అంటే ఆ టెనెట్ నుంచి కానీ ఇన్సెప్షన్ నుంచి కానీ ఇన్స్పైర్ అయిపోయినటువంటి వాళ్ళందరూ దీనిలో ఏదైనా కొత్త పద్ధతిలో పెడతాడా అనేది, అంటే గ్రీకు పురాణమే తీసుకున్నాడు ఆయన. తీసుకున్నప్పటికీ దానికి ఏదో కొత్త డైమెన్షన్లో చెప్తాడు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళారు. ఆయన కూడా నిజానికి దాని నుంచి విపరీతంగా ఇన్స్పైర్ అయ్యాడు. హోమర్ రాసినటువంటి ఆ పురాణాన్ని ఎప్పుడూ చదివాడు ఆయన. చదివి ఇన్స్పైర్ అయ్యి దీన్ని మనం తెరకెక్కించాలి అని అనుకున్నాడు. నిజానికి చాలా భాషల్లో చాలామంది కథకులు, చాలామంది దర్శకులు ఈ హోమర్ రాసినటువంటి పురాణం నుంచి రకరకాల ఎలిమెంట్స్ తీసి వాడుకున్నారు. అవునా, ఇది పురాణం బేస్డా? అంతే, గ్రీక్ పురాణం. అది ఇప్పుడు ఉంది మార్కెట్లో, చదువుకోవచ్చు ఎవరైనా. ఓకే ఓకే, అది దాని నుంచి తీసుకున్నటువంటి కథ. దీన్ని ఎలా నడుపుతాడు ఈయన అంటే, ట్రోజన్ యుద్ధము, దాని తాలూకా వ్యవహారము అదంతా దానిలో నడుస్తుంది ఇంతకు ముందు వచ్చినటువంటి సినిమాలు. ఓకే, ఆ రెఫరెన్స్లోకి తీసుకెళ్లకుండా ఆ యుద్ధం తర్వాత ఆయన తిరిగి తన దేశానికి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఆ ప్రయాణంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు, బయటపడి తిరిగి అక్కడికి చేరేసరికి అక్కడ పరిస్థితులు ఏమిటి, రాజ్యంలో పరిస్థితులు, అక్కడంతా గందరగోళం అయిపోయి ఉంటుంది. కొడుకు ఒకలా ఉంటాడు, భార్య ఒకలా అయిపోయి ఉంటుంది. శత్రువులు దాని మీద కన్నేసి ఉంచుతారు. అంటే ఒక రకంగా కంట్రోల్లోకి తీసుకోవడానికి రకరకాల శక్తులు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయి ఉంటాయి.
ఇటువంటి ఒక గందరగోళపు స్థితిలో అక్కడికి చేరుతాడు ఆయన. చేరిన తర్వాత అక్కడ పరిస్థితులను ఎలా చక్కబెట్టాడు అనేది ఈ జర్నీలో ఉండేటువంటి ఇబ్బందుల తర్వాత తను చేరాల్సిన గమ్యానికి చేరి ఎవరి కోసమైతే అక్కడికి చేరాడో వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళాలని సెట్ చేయాల్సిన బాధ్యత కూడా తన మీదే పట్టం అనే దానిలో ఒక అద్భుతమైన హ్యూమన్ డ్రామాని చూశాడు ఆయన. ఆ హ్యూమన్ డ్రామాని ఆ ఎమోషన్తో జనాలకి కన్వే చేయాలి అనే టాస్క్ తీసుకుని ఈ లైన్ని తీసుకుని చాలామంది రకరకాల కథలు నడిపారు. ఈవెన్ వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి పర్ణశాల ఇలాంటి నవలల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. ఓకే, ఎక్కడో చిన్న డిటాచ్ అయిపోతారు, ఇంకెక్కడో కలుస్తారు. ఆ కలిసినప్పుడు మనకి ఈవెన్ మన పురాణాల్లో కూడా ఇలాంటి రెఫరెన్సులు కనిపిస్తాయి. అదే అదే హరిశ్చంద్ర నాటకంలో కూడా ఈ పోలికలు కనిపిస్తాయి. వాళ్ళు శ్మశానంలో కలుసుకున్నటువంటి భార్యాభర్తలు ఇలాగే. అదే అదే అందుకని దానిలో ఒక పురాణంలో ఉండేటువంటి పౌరాణిక గాథల్లో ఉండేటువంటి ఒక డెప్త్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మీకు భారతంలో కానీ ఏదైనా ఒక పాత్రను తీసుకుంటే అది ఒక చోట మూసపోసి దొరకదు. దాని గురించి తెలుసుకోవాలంటే మొత్తం చదవాలి. మొత్తం చదవాలి. అదర్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా చదవాలి ఈ క్యారెక్టర్ మీద. చదివితే కానీ ఈ పాత్ర అర్థం కాదు. ఓకే, అది ఇందులో కూడా ఉండటం వలన ఆ డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఆ డెప్త్ ఉంటుంది. ఆ డెప్త్ని అభినయించగలగటం అనేది ఆర్టిస్ట్కి టాలెంట్, వాళ్ళ టాలెంట్కి పరీక్ష అది. అందుకని ఈ సినిమాని చాలా గ్రాండియర్గా తీయాల్సి ఉంది, టైం తీసుకుని చేయాల్సి ఉంది. ప్రతి సన్నివేశాన్ని చిత్రిక పట్టారు. ఈ కష్టానికి ఆయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు అనేది మనకి వాళ్ళ బడ్జెట్ చెప్పింది. తెర మీద అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఆ టైంకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రయాణం చేయిస్తాడు ఆయన. అదే ఇది పూర్తి స్థాయి ఐమాక్స్ వర్షన్ కెమెరాలతో ఏదో షూట్ చేశారని విన్నాం. అవును, ఐమాక్స్ 70mm ఫార్మాట్లో చేశారు. ఓకే, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది 40 స్క్రీన్లు అన్నట్టుగా ఐమాక్స్ సంబంధించి. అవును, 41 స్క్రీన్స్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఓకే, అయితే 2D వెర్షన్లో కూడా వచ్చింది. అది తెలుగులో 2D వెర్షన్. అవును, తెలుగు అన్ని వెర్షన్స్లోనూ వచ్చింది. అది చూడదలుచుకున్న వాళ్ళు అది చూస్తారు. ఓకే, అంటే మనకి పాత రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి 13 ప్రింట్లు వేసి 13 సెంటర్లు వేసి తర్వాత ఆడించేవాళ్ళు కదా, ప్రతి చోటకి మార్చి. అదే పద్ధతిలో దీన్ని కూడా అలాగే తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం, రేపు వారణాసి కూడా అదే ఫార్మెట్లో వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. ఐమాక్స్ ఫార్మెట్లో వెళ్ళాలనేదే స్కీమ్. అంటే ఆ ఫార్మెట్లో చూస్తేనే ఈ సినిమా ఆ విజువల్ ఎఫెక్ట్ కన్వే అవుతుంది, డెప్త్ విజువల్లోది. లేకపోతే అది ఎడ్జెస్ కట్ అయిపోయి చూడాల్సి వస్తుంది. అందుకని అది అంటే మనం సినిమా స్కోప్ స్క్రీన్ మీద 70mm సినిమాలు చూసి ఇబ్బంది పడినటువంటి సందర్భమే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. అది ఏ ఫార్మాట్లో చేశారో ఆ ఫార్మాట్లో చూస్తేనే దాని ఇంపాక్ట్. కాకపోతే 2Dలో తీసుకెళ్ళినప్పటికీ వీళ్ళు థియేటర్కల్గా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఇబ్బంది పడకుండా చూశారు అనేది బయటకు వస్తున్న రిపోర్ట్. ఇప్పుడు ఆడియన్స్ అయితే అంటే టైం చాలా నిడివి ఎక్కువ. ఇంగ్లీషు సినిమాల్లో అంత నిడివి ఉండదు. అవును, వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ. మన తెలుగు సినిమాలనే 245 250 ఏదో ఉందని. అవును, చూసినప్పుడు మన స్క్రీన్ మీద తెలుగు ఆడియన్స్కి ఓకే. తెలుగు ప్రేక్షకులు 3.5 గంటలు 4 గంటల సినిమాలు చూసిన అనుభవం ఉంది కాబట్టి భారతీయ ప్రేక్షకులు అందరికీ అనుభవం ఉంది. ఎందుకంటే రాజ్ కపూర్ లాంటి వాడు అక్కడ ఉన్నాడు, రామారావు గారు లాంటి వాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ అనుభూతి ఉంది. 23 రీళ్ళు 24 రీళ్ళ సినిమాలు చూసిన చరిత్ర ఉంది మనకి. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడరు. పైగా పురాణ గాథల్లో ఉండేటువంటి ఆ డెప్త్, ఆ క్యారెక్టర్లో ఉండేటువంటి డెప్త్ వలన ఆ సన్నివేశంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళే పద్ధతి ల్యాగ్ అనిపిస్తుంది. అది ల్యాగ్ కాదు, దానికి ఆ స్పేస్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ ఫీల్ ఆడియన్స్కి కనెక్ట్ కాదు, కన్వే కాదు. అది కొంతమంది మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. కానీ మొత్తానికి ఆయన ఎమోషనల్గా వెళ్ళాడు, తనదైన ఫార్మెట్లోకి తీసుకెళ్ళి తను ఇంతకు ముందు తీసినటువంటి టెనెట్ కావచ్చు, ఇన్సెప్షన్, ఈ సినిమాల్లో ఎలాగైతే ఆడియన్స్ని
తన స్క్రీన్ ప్లే మ్యాజిక్తో కట్టిపడేశాడో దీనిలో కూడా అలాగే వెళ్ళాడు. ఓకే. అంటే భిన్నమైనటువంటి ఏరియాల్లో జరిగేటువంటి సందర్భాలని మిక్స్ చేసుకుంటూ వెళ్ళిన పద్ధతి ఇక్కడ కూడా జనాల్ని కనెక్ట్ చేసుకోగలిగింది. విజువల్ గ్రాండియరు, ఆ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్, అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని మనం మాట్లాడతాం కదండి, అది పూర్తి స్థాయిలో కావాలంటే ఒడిసి టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళిపోవటమే. ఓకే. అంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి, ట్రావెల్లోకి తీసుకెళ్ళిపోతాడు ఆడియన్స్ని, తీసుకెళ్ళి ఆ కష్టాలన్నీ ఆడియన్స్తో అనుభూతి చెందిస్తాడు. ఓకే. ఆ అనుభూతులు పొందాలంటే ఒడిస్సీకి వెళ్ళిపోవటం ఒకటే మార్గం. ఓకే అండి, చూద్దాం. హడావుడైతే గట్టి కనపడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది చూడాలి.